ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు ఒకసారి చదువుతారా అండి? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారందరూ ఎవరంట? దేవుని కుమారులు. మీరెవరు? ఇక్కడ మీరు దేవుని కుమార్తెలే ఉన్నారా? ఎవరందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. 19వ వచనం చదువుతారా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మొత్తం ఎదురు చూస్తుందంట, మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందంట. దేని కొరకు? ఫర్ ద మేనిఫెస్టేషన్. ఎక్కడ? దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు మేనిఫెస్టింగ్ జీసస్? ఆర్ యు మేనిఫెస్టింగ్ ద పవర్ ఆఫ్ గాడ్? Are you manifesting the will of God? Are you living as a child? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఒక బిడ్డ బాలుడిగా ఉన్నప్పుడు బాలుడికి దాసుడికి తేడా ఉండదంట. ఇంట్లో యజమాని ఉన్నదప్పుడు, తండ్రి ఉన్నదప్పుడు దాసుడికి బిడ్డకి ఆ బిడ్డ బాలుడిగా ఉన్నంత వరకు పెద్ద తేడా ఉండదంట. కారణం ఏంటి? ఇద్దరిని తండ్రి ఏయ్ 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 ఏయ్, కానీ ఆ బాలుడు పెద్దోడు అయ్యాడు అనుకో, దేర్ ఇస్ అ డిఫరెన్స్. కుమారుడు, ఆ అధికారము కలిగిన బిడ్డ, మా నాన్న, నా ఇల్లు, నువ్వు పనుడు. అర్థమవుతుందా తేడా? యు సీ దేర్ ఇస్ అ రైట్. నువ్వు అధికారంతో బ్రతుకుతావు. ఈరోజు కూడా మీరు ఎంతమంది ఇంకా బాలులలో పాలు తాగుతూ బ్రతుకుతున్నారు, లేకపోతే దైవ శక్తి కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారుగా, నింపుదల కలిగిన వారుగా జీవితంలో అధికారంతో ముందుకు సాగగలుగుతున్నారు? బికాస్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ థింగ్స్. యోహాను సువార్త 1:12 చదువుతామా అండి? ఎవరందరూ యేసుని అంగీకరిస్తున్నారో, ఎవరందరూ యేసుని పొందుకుంటున్నారో, ఎవరందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఉందంట. ఎక్కడ చదువుతారా మాట? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనని ఎందరు అంగీకరిస్తున్నారో వారందరికీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలవుతానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడంట. ఇక్కడ దేవుని పిల్లలు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? There you go. అదే 3rd chapter 1 John 3:1 చదువుతామండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. తండ్రి మనకి ఎట్లాంటి ప్రేమ, మరలా చెప్తున్నాను, మనము దేవుని పిల్లలు అయ్యేలాగా, దేవుని పిల్లలుగా పొట్టలే, దేవుని బిడ్డలుగా అయ్యేలాగా తరుణం. ఎందుకంటే దేవుడు ఈ మానవుల్ని కోరుకున్నాడు ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన సొత్తుగా ఉండటానికి. యూ డోంట్ హ్యావ్ బర్త్ రైట్, బట్ దెన్ యూ హ్యావ్ గివెన్ ద రైట్. యు ఆర్ అడాప్టెడ్. మనము ఆయన ద్వారంగా వీఆర్ అడాప్టెడ్. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? చేతులు ఎత్తారా? మీరందరూ, ఇందాక అందరు చెప్పారేమో దేవుని బిడ్డలని, అందరికి కాదు. ఎవరైతే రక్షణ పొందారో, క్రీస్తుతో నిబంధన చేశారో వారు దేవుని బిడ్డలుగా పిలవబడచ్చు. యు సీ, వేర్ am I taking this? మనము దేవుని బిడ్డలమే. ఎవరైతే రక్షించబడ్డారో వారు దేవుని బిడ్డలై ఉన్నారు. రక్షణ ద్వారంగా నీకు హక్కు, నీవు దేవుని బిడ్డగా మార్చబడటానికి. ఈరోజు ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలో, దేవుని బిడ్డలను పిలబడుతున్న వారి కొరకు సృష్టి మొత్తం బహు ఈగరంగా, ఇట్ ఇస్ ఈగర్, ఎదురు చూస్తుందంట ఫర్ ద మేనిఫెస్టేషన్. నీవు దేవుని బిడ్డగా బ్రతికి చూపియాలని, నీవు దేవుని శక్తిని కనబరచాలని యేసు ప్రభు చెప్పాడు, నా సాక్షులుగా మీరు బ్రతకండి. మీరు ఈ దేవుని బిడ్డలైనప్పుడు దేవుని కుమారుడితో పాటు మీరు యు ఆర్ ఇన్ ద లైక్నెస్. సో యు బెటర్ లివ్ లైక్ జీసస్ ఆర్ ఎల్స్ యు ఆర్ బ్రింగింగ్ షేమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నీ పరమ తండ్రికి అవమానం తీసుకొస్తున్నావు. ఈరోజు ఇక్కడున్న మీరు మీ బ్రతుకులో ఏ రీతిగా దేవుని కనబరుస్తున్నారు? దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుపు మనందరికీ ఉంది, కానీ మన బ్రతుకు ఏంటి? ఈరోజు నీలో ఒక పిలుపు ఉందా? నేను బ్రతికేది ఇది కాదు, దిస్ ఇస్ నాట్ మై లైఫ్,
ఇది కాదు నా బ్రతుకు, ఇది కాదు నా అంతము, ఇది కాదు నా సాధన. నువ్వు ఎంతో సాధించేవేమో జీవితంలో, ఎంతో చదివేవేమో. యు థింక్ ఇట్ ఇస్ ఆల్ టుగెదర్, పుట్ టుగెదర్, ఐఎమ్ డన్, ఐఎమ్ గుడ్ అనుకోవచ్చేమో. కానీ ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నేను ఉద్దేశించిన తలుపు ఇదేనా నీ జీవితంలో? నువ్వు బ్రతకవలసింది ఇదేనా నీ జీవితంలో? నీ జీవితంలో ఇంత చాలా? నా పిలుపు ఇదేనా? ఇందుకొరకే నేను తల్లి గర్భంలో ఏర్పరచుకున్నానా, కోరుకున్నానా, నిర్ణయించుకున్నానా? ఇజన్ దేర్ మోర్? ఈరోజు మీ స్పందన ఏంటనేది చూడాలండి. మీరందరూ చాలా సీరియస్గా వింటున్నారు కాబట్టి ఐ విల్ స్టార్ట్ టెల్లింగ్ త్రూ ఎ స్టోరీ. ఇది 18th సెంచరీలో చక్కగా ఈ ఉపమానం ఒకటి చెప్పబడింది. ఏంటంటే, ఒక కొండ శిఖరమున ఒక వ్యక్తి మంచి కోళ్ళ ఫాము, మంచి తోట, మంచిగా అంత పొలం పెట్టుకుని మొక్కుంటాడంట. కానీ ఒకరోజు ఆయన కోళ్ళ ఫామ్ బయటకు వచ్చి ఆ కొండ శిఖరంలో ఉన్న ఆయన పొలం చూసుకుంటా ఉన్నప్పుడు చక్కగా ఒక గుడ్డు కనబడిందంట. ఆ గుడ్డు కనబడిన వెంటనే ఆయన అనుకున్నాడంట, పాపం ఏదో కోడి తనుకుంటా వచ్చింది గుడ్డుని అని చెప్పి తీసుకెళ్ళి ఆ గుడ్డుని భద్రముగా ఇంకొక కోడి కింద పెట్టాడంట. కానీ అది ఏం గుడ్డో తెలుసా? ఒక పక్షిరాజు గుడ్డంట. కానీ ఆ పక్షిరాజు గుడ్డు తీసుకెళ్ళి ఆ కోడి కింద పెడతంలో దానికి కలిగిన మిగిలిన కోళ్ళు గుడ్లతో పాటు ఇది కూడా బయటకు వచ్చిందంట. ఇప్పుడు వచ్చింది బయటికి ఎవరు? పక్షిరాజు. పక్షిరాజు బయటకు వచ్చింది, కానీ ఎవరితో పెరుగుతుంది? కోళ్ళతో. మీరు వింటున్నారా లేదని ప్రశ్నలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా నువ్వు రక్షించబడ్డాను అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఏ గ్యాంగ్తో ఉన్నావు? ఎలాంటి వారి మధ్య ఉన్నావు? ఎందుకంటే నువ్వు పుట్టిన స్థలం వేరే ఉండొచ్చు, కానీ నువ్వెవరనేది మర్చిపోద్దు. నీ స్నేహితులు లేకపోతే నీ సొంత వారు, నీ చుట్టూన్న వారు ఒక రీతిగా ఉండొచ్చు, నీకు వారికి తేడా కనబడతలేదేమో. ఎందుకంటే అనేక సార్లు మన అద్దంలో చూసుకుంటేనే కానీ మనం ఎవరమో తెలియము. అవునా కాదా? ఈ కథలో చెప్పాలంటే ఆ కోడ్ల గుడ్ల మధ్య పెట్టి ఆ కోడ్ల పుంజ మధ్య ఇది పెరుగుతూ వచ్చిందంట. కోడి ప్రతిరోజు తీసుకెళ్తుందంట వాకింగ్. కమాన్ లెట్స్ గో, ఆల్ ద బేబీస్ ఫాలోయింగ్. ఎక్కడికి? మట్టి తినటానికి, మట్టిలో ఉన్న పురుగులు తినటానికి, ఆ మట్టిలో ఏదైనా గింజలు దొరుకుతానికి. అనేక సార్లు గింజలు జల్లినప్పుడు మట్టిలో జల్లుతారు కదా. మట్టిలో గింజలో పురుగులు అన్నీ కలిసి ఉంటాయి. గింజలో పురుగులు కలిసి తిన్నప్పుడు కొన్నిసార్లు ఏం తింటారో కూడా తెలీదు. ఈరోజు చాలామంది కోట్ల బ్రతుకు, ద సొసైటీ దట్ యు ఆర్ లివింగ్, ద ప్లేస్ దట్ యు ఆర్ లివింగ్, ద వే యు ఆర్ గ్రోయింగ్ అప్, ద ఫ్రెండ్షిప్ దట్ యు హ్యావ్, చెత్త, లోకం, పాపం. కోడి ఎప్పుడు కింద ఉన్నది తింటాయి, పైన ఉన్నది తినవు. కిందున్న పురుగులు, కిందున్న చెత్త, కిందున్న పెంట, కిందున్న దాంట్లోనే ఏరుకుంటాం. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యు అన్ ఈగల్స్ ఎగ్ trying to live like a hen? What are you enjoying? ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నువ్వు ఇక్కడ ఓడివి కాదు, నువ్వు అక్కడ ఓడివి అని తెలుసుకున్నావు అంటే ఇక్కడ ఉన్నవి తినవు. ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్ సిన్, యు ఆర్ నెవర్ గోన్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఈరోజు చాలామంది లోక సంబంధమైన పాపపు సంబంధమైన కార్యాలలో అవే వాటి ఆశ. ఈ కోడి పుంజులతో పాటు ఈ పక్షిరాజు దెయ్యిలెట్ కూడా పిల్ల కూడా వెళ్ళిందంట. రోజులు అవుతున్నాయంట, తల్లి బయటికి తీసుకెళ్తుంది. టుడే ఈజ్ ఫ్లయింగ్ డే, ఎగురుతానికి తీసుకెళ్తుందంట. పక్షిరాజు ఎగిరేది వేరు, కోడి ఎగిరేది వేరు. కోడి ఎలా వెళ్తుంది అంటే ఇట్లా ఎగిరి అట్లా పడుతుంది. ఇంకా కోడి గుంజలండి, మా అమ్మ ఎంత హైట్ ఎగిరిందో, ఇదిగో చూసుకో మా మమ్మీ డైవ్ కొట్టింది చూడు, ఇప్పుడు చూడు. ఈ పక్షిరాజుకి నేర్పిస్తుందంట. ఈ పక్షిరాజు పిల్ల పాపం దాని రెక్కల్ని ఇట్లా ఎత్తి వాటికి లాగి పిటికి 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 అంటే ఏం ఎగురుతుంది? పక్షిరాజు ఎగురుతాం ఎప్పుడన్నా చూసారా? కానీ తప్పైన స్థలంలో నేర్చుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు. మేబీ యు ఆర్ అన్ ఈగల్స్ బర్డ్, బట్ దెన్ వేర్ ఇస్ ద పీపుల్ హూ ఆర్ ట్రైనింగ్? హూ ఆర్ ద పీపుల్ అరౌండ్ యూ? నీ చుట్టూ ఉన్న వారెవరు? నిన్ను నడిపించేవారెవరు?
నీ జీవితంలో పనిచేసేవారు ఎవరు? నిన్ను ముట్టేవారు ఎవరు? నీ జీవితంలో కార్యం జరిగించేది ఎవరు? యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూనో, ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు వారు తింటూ అంటే ఒక పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో చక్కగా దాని రెక్కలు చాపి బ్యూటిఫుల్గా అట్లా పక్షిరాజు కేక వేస్తుంది చూసారు ఎప్పుడన్నా? అది వేసే కేక కొండల మీద రెజనేట్ అవుతుంది. అలాగా ఆ కేకకి అలాగ ఆకాశంలో పెద్దగా దాని రెక్కలు ఫ్లాట్గా చాపి ఆ రెక్కల అంచుల వైపు చూసినప్పుడు కూడా మీరు గమనించవచ్చు, వేళ్ళు వచ్చినట్టు వస్తుంది దాని రెక్కలు. అలాగా చాపుకుని ఒక పక్షిరాజు ఎగురుతూ ఉందంట సుందరంగా ఎత్తులో. కింద నుండి ఈ పక్షిరాజు పిల్ల చూసిందంట. ఒక్కసారికి ఆహా, ఎంత బాగుంది ఆ పక్షి, ఎంత బాగా ఎగురుతుంది అది, ఆహా ఎంతో ఆశ. పక్కన అమ్మ అని అడుగుతుందంట, మమ్మీ ఎవరు మమ్మీ? కోడి. మమ్మీ ఆ పక్షి ఏంటి? కోడి ఎప్పుడైనా తలకాయ తిప్పుతాం చూసారా? కోడి తలకాయ ఇట్లే ఉంటుంది, బాడీ మాత్రం ఊగుతుంది. యూనో దే క్యాలిక్యులేటెడ్ ఫర్ సస్పెన్షన్. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ సస్పెన్షన్. అది పరిగెత్తినప్పుడు కూడా తలకాయ అట్లే ఉంటుందంట, ఒళ్ళు మాత్రం ఉంటుందంట, ఊగుతుందంట. ఆ కోడి ఒక్క సెకండ్కి ఈ బిడ్డ అడిగిన మాటకి పటక్ అని తలకాయ పైకి తిప్పిందంట. పటక్కడి పైకి తిరిగి అదా, అది పక్షి రాజు అమ్మా, పక్షులన్నిటికీ రాజు. అది ఎంతో ఎత్తైన స్థలములో ఉంటుంది, దాని రెక్కలు ఎంతో పెద్దగా ఉంటుంది. అదంటే మనకి భయమో, వచ్చిందనుకో మనల్ని అంతా తినేసి తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఈ కథకి 2 వర్షన్లు ఉంటాయి. వర్షన్ నెంబర్ 1 ఏంటి తెలుసా? ఈ పక్షిరాజు పిల్ల కూడా అట్లా చూసి ఆ అమ్మ ఎప్పుడైతే కాదనిందో తలకాయ కింద పెట్టి అదే తినుకుని అదే ఎగురుకుని అంతలోనే ఉండి అంతలోనే చచ్చిందంట. దట్ ఈస్ స్టోరీ నెంబర్ 1. ఆర్ యూ కాంప్రమైజ్డ్ ఇన్ యువర్ లైఫ్? ఇదే నా బ్రతుకు, ఇది చాలు నా బ్రతుకు, నేను ఇంతలోనే ఉంటా, నేను ఇంతలోనే ఇది చేస్తా, ఇది వద్దులే, ఇంకా నాకేం వద్దులే, అదంతా నేను కాదు, ఆ విశ్వాసంలో అంటే నేను బ్రతకలేను, ఆ రీతి కంటే నేను బ్రతకలేను, ఆ కార్యాలను నేను చేయలేను, అదంతా నేను సాధించలేను, నాకు ఇది చాలులే. ఇదిగో ఈ లోక క్రియలు, ఈ విత్తనాలు, ఈ లోక చిన్న చిన్నవి చాలు, ఇంతలో నేను సంధాయించుకుంటా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని బిడ్డలైన మీరు దైవ శక్తి ద్వారా నడిపించబడుతున్నారా? దేవుని బిడ్డలైన మీరు దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారా? లేకపోతే కోడిలాగా బ్రతుకుతున్నారా? కోడి కొట్లాట, శరీర సంబంధమైన కార్యాలు, కోడి బ్రతుకు. వర్షన్ 2 ఆఫ్ ద స్టోరీ ఏంటి తెలుసా? అది చూసిందంట. అది చూసి ఆ సన్లైట్కి ఆ రెక్కలలాగా చాపుకొని ఆ కొండ పైన అలాగే ఎగురుతాము చూసిన ఈ పక్షిరాజు పిల్లల మనసులో ఒక ఆశ ప్రారంభమైందంట. ప్రతిసారి అమ్మ ఎగురుతామంటే ఈ పిల్లలు ఎలాగ ఎగురుతారు, ఎలాగంటారు? సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ. కానీ ఈ పక్షిరాజు పిల్లలో ఆ సీన్ జ్ఞాపకం వస్తుందంట. అది ఎగురుతామంటే, అది పైకి వెళ్తామంటే, అది సాధిస్తామంటే, చూస్తే ఆ ఆశ తనలో రోజు రోజుకి అధికమవుతుంది. ప్రతిరోజు వాళ్ళ కొన్ని గింజలు తిని, ఆ పురుగులు తిని, ఆ మట్టిలో, ఆ వంటల్లో ఈ పక్షిరాజుకి సాటిస్ఫైడ్ కావట్లేదు. సంథింగ్ ఎల్స్, ఐఎమ్ సంథింగ్ ఎల్స్. ఒక మార్పు కొంచెం ఎదిగిందంట. ఒక రోజు అయిందంట. ఒక రోజు ఆ యథావిధిగా డ్రిల్కి తీసుకెళ్తుంది మమ్మీ. ఏంటి? ఫ్లయింగ్ క్లాస్. వీళ్ళందరూ ఎగురుతామని ఒకరి తర్వాత ఒక పుంజు ఎగురుతా అంటే ఇది అనుకుందంట, ఇది కాదురా బ్రతుకు. ఇది వెనక్కి తిరిగిందంట. వెనక్కి తిరిగి 2 అడుగులు తీసి ఒకేసారి రెక్కల చాపి ఎత్తి కొడతాం ప్రారంభించిందంట. కొడతాం ప్రారంభించిన వెంటనే అది పైకి ఎగురుతుంది. అది
పెద్దగా ఎగిరేటప్పటికి ఇవన్నీ చిన్నగా కనబడుతుంది. వెంటనే కోడి తల్లి కేక, అమ్మ పిలుస్తుందని వెనక్కి వచ్చిందంట. వెనక్కి వచ్చిన తర్వాత ఆ పక్షిరాజు అంటుందంట, మమ్మీ నువ్వు మమ్మీవే, ఇదిగోటి నువ్వు నన్ను పెంచావు, నువ్వు నన్ను చూసుకున్నావు, నువ్వు నాకు తినిపిస్తాను నేర్పించావు, కానీ నువ్వు పెట్టింది నాకు ఏ మూలగా వెళ్ళా. బికాజ్ నేను నువ్వు కాదు. మీరందరూ నా చుట్టుకున్నారు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ కుక్కలు. నేను ఎప్పుడు కొంచెం తేడాగానే కనబడ్డా. ప్రారంభం నుండి తేడాగానే చూశారు. అన్నిట్లో ఇది తేడా, అది తేడా, అది తేడా, ఇది తేడా అని చెప్తూనే వచ్చారు. బట్ ఐఎమ్ నాట్ యూ. నేనెవరిని? పక్షిరాజుని. నా నివాస స్థలం ఇక్కడ కాదు, అక్కడ. ఇదేమనిందంటే, నేను మిమ్మల్ని చంపను, ఎందుకంటే పక్షిరాజు చంపుతానని మమ్మీ చెప్పింది, నేను మిమ్మల్ని కాపాడతా. మమ్మీ, ఐ లవ్ యూ బట్ ఐ కెనాట్ స్టే హియర్, ఐ నీడ్ టు గో మై వే. అలా నిర్ణయించుకుని ఎగురుకుంటా పోయిందంట. విచ్ వర్షన్ ఈజ్ యోర్స్? నువ్వు వచ్చిన స్థితి గురించి మాట్లాడుతావు. ఎందుకంటే ఈరోజు చాలామంది మా స్థితి ఇలాగండి, మా ఇల్లు ఇలాగండి, మా ఇది ఇలాగండి, మా ప్రాంతం ఇలాగండి, మేము ఇలాగండి. దట్స్ నాట్ కేర్, దట్స్ నాట్ మ్యాటర్. నువ్వు చేసే నిర్ణయం ఏంటి? ఎందుకంటే మనసు మారనిది బ్రతుకు మారదు. నీ మనసు మారిందా? రక్షించబడిన నీవు క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ దేవుని బిడ్డలని ఉంటారు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు తానే మనం ఆయన బిడ్డలమని సాక్ష్యం ఇస్తాడంట. అదే రీతిగా మనం చూసాము, దేవుని అంగీకరించి, క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన నామం ద్వారంగా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలమై ఉన్నాము. ఈరోజు నీవు దేవుని బిడ్డ తర్వాత ఇందుకు ఇంకా బానిస బ్రతుకు, ఇందుకు ఇంకా చేతకాని బ్రతుకు, ఇందుకు ఇంకా దరిద్రపు బ్రతుకు? దేవుని వాక్యం చూస్తానండి, దేవుడు తానే పక్షిరాజుతో పోల్చుకుంటాడు. తను తానే పక్షిరాజుతో పోల్చుకుంటాడు. ఇన్ఫాక్ట్ చెప్తాడు, ఎక్సోడస్ చాప్టర్ 19:4 చదువుదామండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చానో మీరు చూశారు. నేను మిమ్మల్ని బయటికి తెచ్చినది, నేను మిమ్మల్ని మోసుకుని వచ్చింది. ఇంకా దేవుని వాక్యలో చూస్తే పక్షిరాజు ఎలాగ తన బిడ్డల్ని గూడు రేపుతుందో నేను రేపుతానంటాడు దేవుడు. పక్షిరాజు గురించి చెప్పాలంటే, పక్షిరాజు ఎంతో బలమైనది. పక్షిరాజు తన రెక్కలు చాపాడు అనుకో, పక్షిరాజు రెక్కలు ఎంత ఉంటుంది తెలుసా? ఆన్ అన్ యావరేజ్ 7.5 feet అంట. 7.5 feet మినిమం, యావరేజ్ 9 feet. మీ హైట్ ఎంత? అండ్ 6.3 చెయ్యొద్దనుకో 7 వరకు వెళ్ళొచ్చు. కానీ 7.5 feet ఇన్ని అడ్డంగా వస్తే దాని రెక్కలు 9 feet. దాని క్లాస్ ఆర్ సో పవర్ఫుల్. అది ఏదైనా సరే అట్లా పట్టుకుని చీల్ చేస్తుందంట. దాని గోళ్ళు చాలా షార్ప్గా ఉంటుందంట. అది పట్టింది అనుకో, మామూలుగా కాదు. దాని పట్టు ఎంత బలం అంటే మనుషుడి చేతికి 4 రెట్లు బలం అంట. నువ్వు పట్టేదానికి 4 రెట్లు ఎక్కువ పట్టు ఉంటుందంట. అంటే నువ్వు 2 చేతుల్లో పడుతున్నావంటే 4 రావాలి. 4 పట్టి లాగింది, అది ఒకటి లాగుతుంది. అంత బలం. దాని దృష్టి ఎంతో షార్ప్, ఎంతో దూరం చూడగలుగుతుంది. ఈరోజు హిందూ పక్షిరాజు గురించి చెప్తానంటున్నారా? మీ జీవితంలో ఇఫ్ యూ నీడ్ టు ఫ్లై, యూ నీడ్ టు హ్యావ్ ద వింగ్స్. డూ యూ హ్యావ్ ద వింగ్స్ టు ఫ్లై? లేకపోతే కోడిలా చాలా మందికి ఇది అప్పుడప్పుడు వస్తారంట. ఆదివారం రోజున, ఏదైనా ఉద్యోగ సభ రోజున, లేకపోతే న్యూ ఇయర్ రోజున 31st నైట్ కన్ఫర్మ్ వచ్చేస్తుందంట. 31st నైట్కి ఎట్లా అంట, ఇదిగో నేను మారిపోతున్నాను, ఇదిగో నా జీవితం మారిపోయింది. సడన్గా ఎట్లా అంట పరిగెత్తేస్తారు 31st నైట్ నుండి. ఇదిగో నా బ్రతుకు
అయిపోయింది. జనవరి 20వ తారీఖుకి పని అయిపోయింది. జనవరి 20వ తారీఖుకి డుమా మరలా గడ్డి ఏమైనా ఉందా, ఈ గబ్బు ఏమైనా ఉందా, ఈ ఏమైనా మురికి ఏమైనా ఉందా, ఈ చెత్త ఏమైనా తిన్నామా, అందులోకి వెళ్ళిపోతున్నారు. కోడి బ్రతుకు చాలదు, మారాలి, సంపూర్ణంగా మారాలి. నీ బ్రతుకు సంపూర్ణంగా మారుతున్నాయి కానీ కార్యము జరగదు. ఈరోజు ముగింపులో ఐఎమ్ ఫినిషింగ్ ఇట్, బట్ ఐఎమ్ గివింగ్ యూ ద డెసిషన్ దట్ యూ నీడ్ టు మేక్. ఇందా చెప్పిన కథలాగా కోడిలాగా కోడి పుంజుల మధ్య బ్రతికి, ఆ గింజల మీద బ్రతికి ఆ బ్రతుకులో బ్రతుకుతావా, లేకపోతే నువ్వు ఎవరివో నీవు గ్రహించుకుని పక్షిరాజులాగా ఉన్నతమైన శిఖరముల్లో ఉన్నతమైన కార్యములు సాధిస్తూ ఉన్నతమైన రీతిగా దేవుని మహిమపరుస్తూ దేవుని బిడ్డలమి, దేవుని సొత్తుమి, దేవుని కార్యాలు రుచి చూచువారమే అనేది నీ జీవితం ద్వారా ప్రకటిస్తావా? ఈరోజు దేవుడు నీ జీవితంలో నీవు స్వతంత్రత కలిగి ఎదగాలని ఆశపడుతున్నాడు. బట్ ద చాయిస్ ఇస్ యోర్స్, వాట్ యూ గోనా డూ. మీరు నిర్ణయించుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ఆయన చేతుల్లో సమర్పించుకోండి. దయచేసి తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాము. ఎంతకాలం ఇంకా ఆ కోడి బ్రతికే బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా చిన్న చిన్న వాటిలోనే ఆశపడుతూ చిన్న చిన్న వాటిల్లోనే జీవితాన్ని గడుపుతావు? నీవు ఎవరివో నువ్వు గ్రహించుకుంటున్నావా? నీలో మార్పు రావాలని, నీ ద్వారంగా దేవుని వాక్యము, దేవుని మహిమ కనబరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఇట్ ఈస్ యూ హూ నీడ్స్ టు స్టాండ్. నీవు నిలబడాలి, నీవు ఎగరాలి, నీవు పోరాడాలి. దేవుడు నీకు శక్తినిచ్చాడు. నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు కోరుతున్నాడండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన శక్తితో నిన్ను నింపి, నీ గతాన్ని క్షమించి, నిరీక్షణను అనుగ్రహించి, ఆ నిరీక్షణ ఆధారం కలిగిన వ్యక్తిగా బ్రతికే భాగ్యంని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన వాగ్దానాల్లో జీవిస్తూ ఆయన వాక్యాన్ని పట్టుకుని బ్రతికే వాడికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏది నీ బ్రతుకు? ఎలాంటి పరిస్థితి నీ జీవితము? ఎలాంటి ఇంకా అపవాది ద్వారా ఏలబడుతూ, ఇంకా దరిద్రతలోనే, ఇంకా స్వార్థములోనే, ఇంకా మురికి వాటితోనే, ఇంకా వ్యర్థమైన గొడవల్లో, సమస్యల్లోనే బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుని వాక్కు నీ కొరకు అందించబడుతున్న దేవుని వాక్కుని నువ్వు విని నీ పోరాటాల్లో నువ్వు ఎగరుతానికి దేవుడు నీకు శక్తినిచ్చాడని నమ్ముతావా? దేవుడు నిన్ను ఎత్తైన కొండల శిఖరంన నిన్ను వంచాలని ఆశపడుతున్నాడని నమ్ముతున్నావా? నీ రెక్కల చాపి నువ్వు ఎగరాలని దేవుడు కోరుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీలో మంచితనము, నీలో శుభ్రత, నీలో బలము, ఎ గుడ్ క్యారెక్టర్, ఎ గుడ్ లైఫ్ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడని నమ్ముతున్నావా? ఈరోజు నీవు చేసే నిర్ణయాలు బట్టే నీ బ్రతుకుంది. జాగ్రత్త. నీ మనసు మారుతనే కానీ నీ బ్రతుకు మారదు. నీ మనసు మారిందా? నీ స్థితిని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడంట. ఆ మాట గ్రీక్లో చూసినప్పుడు మెటనాయ్, తన మనస్సు మారినప్పుడు, తన మనస్సు మారినప్పుడు తను తిరిగి వచ్చాడంట. ఈరోజు ఏంటండి మీ జీవితంలో మారిందా మనస్సు? ఏది నీ శక్తి? ఏది నీ బలం? ఏది దేవుడు నీకు ఇచ్చిన అధికారం? ఏది నీ జీవితంలో నువ్వు సాధించేవి? ఏంటి అది నీ జీవితంలో నీకు నెమ్మది కలిగి, ఇది నేను చేయవలసినది, ఇది నా బ్రతుకు, ఇది నా జీవితము, అవును పోరాడుతున్నాను, అవును కష్టపడుతున్నాను, అవును శ్రమలు ఉన్నాయి, కానీ నా ముందు మహిమ ఉంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిల్ట్ ఫర్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. ఉందా అలాంటి దృష్టి? ఉందా? నీ జీవితాన్ని చూడగలుగుతున్నావా? నీ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ రెక్కలు ఏంటో నీకు తెలుసా? నీ బలం ఏంటో నీకు తెలుసా? ఈరోజు దేవుడు నీకు తన ఆత్మ ద్వారంగా, పరిశుద్ధాత్మ ద్వారంగా నీకు శక్తినిచ్చి నీ జీవితంలో నువ్వు ముందుకు సాగేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఫైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్లై వేర్ ఎవర్ ఇట్ ఇస్, డూ వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ టు బి డన్. దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో, దేవుని సహాయంతో నువ్వు ఎగరాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ నీ జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకో. దేవుడు కోరేది ఆయన చిత్తమే నీ జీవితంలో జరగాలని చెప్పు. ప్రభా, నీ చిత్తం నేను జరిగిస్తానయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, నా సరిహద్దులు విశాలపరిచా ప్రభా, నాకు కావాల్సిన ధైర్యం దయచేయ్యా, నా మనసులో నెమ్మది దయచే ప్రభా.
నాకు కావాల్సిన సహాయం దయచే ప్రభా. దేవుని యథార్థంగా అడగండి. పోరాడుతున్నామేమో అమ్మ, పోరాడుతున్నామేమో అయ్యా, పోరాడు, ఆపద్దు. డోంట్ గివ్ అప్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సక్సెస్. గాడ్ వాంట్స్ టు లీడ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ. అంతయు నీ జీవితంలో మేలుకు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి ప్రభా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను లేవనెత్తయ్యా. నేను గ్రహించుకోవాలయ్యా, నా స్థితిని గ్రహించుకోవాలి, నా జీవితాన్ని గ్రహించుకోవాలి, నా బ్రతుకుని గ్రహించుకోవాలి. నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి, నాకు సహాయం చేయ్యా. ప్రభా, ఇదిగోనయ్యా నీ చేతులు సమర్పించుకుంటున్నాము. మా జీవితంలో కార్యము జరిగించయ్యా. నీ సహాయం వేడుకుంటాము ప్రభా. ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో మార్పు దయచేయి. మా అందరి జీవితంలో నీ శక్తిని దయచేయి. మా అందరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించు ప్రభా. బలహీనపరచు కార్యాలు, కృంగతీసే వ్యక్తులు, కృంగతీసే జీవితం మమ్మల్ని చూడు ప్రభా. దేవా, మేము ఏమై ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మేము నీ యందు ఏమై ఉన్నామో, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన విలువ, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన శక్తి, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన జయం మేము కలిగి గుర్తెరిగి మాకు అనుగ్రహించబడిన అధికారము మేము వాడి బ్రతికే జీవితంలో మాకు దయచేయ. ఇంకా శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు, పాపపు సంబంధమైన క్రియలు, పాపపు వ్యక్తులు, పాపపు స్వభావం మాలో ఉండను వద్దయ్యా. ఈ లోకంతో స్నేహము, దేవుడితో వైరమని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇంక నువ్వు మట్టి అనుచరులు గాక దేవా, నీ వైపు చూడాలయ్యా. నీతో సాగాలి ప్రభా. విశ్వాసంతో బ్రతకాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా జీవించాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యం జరిగించయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం దయచేయ్యా. ప్రభా, మాకు కావాల్సిన దృష్టి దయచేయి, శక్తి దయచేయి, సహాయం దయచేయి. నీ చిత్తము జరిగించే కృపను దయచేయి. నీ మహిమను మా జీవితంలో అనుగ్రహించి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి, నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.